ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనము. చాలా ప్రాముఖ్యమైన వచనం ప్రియులారా. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ దయచేసి మీరు తెరిచి చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి యాజకులైతేనేమి, లేకుంటే ప్రవక్తలనైతేనేమి, నాయకులనైతేనేమి, అధిపతులైతేనేమి, వీరందరూ కూడా దేవుని ప్రజల కొరకు, వారి యొక్క రక్షణ కొరకు అనేక సందర్భాల్లో ప్రార్థించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి విరోధమైనటువంటి కార్యములు ఇశ్రాయేలీయులు చేసినప్పుడు సీనాయి కొండ యొద్ద దేవుడు అందరినీ నాశనం చేయాలని ఉద్దేశించినప్పుడు దేవుని యొక్క సేవకుడైన మోషే ప్రజల పక్షముగా నిలబడి ప్రార్థన చేయడం ద్వారా, దేవుణ్ణి వేడుకోవడం ద్వారా దేవుడు వారిని క్షమించి వారిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదా దేశాన్ని పరిపాలన చేసినటువంటి హిజ్కియా అనేటటువంటి రాజు ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయం 20వ వచనంలో ప్రజల కొరకు ఆయన చేసిన కార్యం ఏంటో తెలుసా ప్రియులారా? గమనించండి. ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. ఎవరు ప్రార్థించినప్పుడు అది చదువుతాను చూడండి. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆగి ఒక మాట అడగాలని ఆశపడుతున్నాను. మీ పాస్టర్ గారికి మీ కొరకు ప్రార్థించే భారం ఉందా అండి? ఇదేంటండి ఇలా అడుగుతున్నారు అనుకుంటూ ఉన్నారా? మీకు మాట చెప్పమంటారా? కొన్ని సంఘాలు, అన్ని సంఘాలు కాదు, దయచేసి నా మాటల్ని తప్పుగా వక్రీకరించొద్దండి. అన్ని సంఘాల్లో కాదు, కొన్ని సంఘాల్లో సంఘస్థుల కొరకు ప్రార్థన చేయలేనటువంటి పాస్టర్లు లేరంటారా? సేవకులు లేరంటారా? మీ సంఘంలో ఉన్నటువంటి నీ సేవకుడు ఆత్మీయంగా ఉన్నాడా? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడా లేదా అని తెలుసుకునేటటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీ పాస్టర్ గారు దైవభక్తి కలిగినటువంటి వ్యక్తేనా? దేవునికి భయపడే వ్యక్తేనా? ప్రార్థన చేస్తున్నారా ఆయన? ఎప్పుడు సేవకులే విశ్వాసులు అడుగుతుంటారు, ప్రార్థన చేశారా అని. నేను ఒక మాట చెప్తున్న, జాగ్రత్తగా గమనించండి. మనకు కావలసినటువంటి దైవజనులు ఆత్మీయులై ఉండాలి. తాగుబోతులై ఉండకూడదండి, తిరుగుబోతులై ఉండకూడదండి, గొడవలు చేసేటటువంటి వారుగా ఉండకూడదండి, దైవభక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అటువంటి సేవకులు ఉన్నటువంటి సంఘంలో మీరు ఉండండి. అటువంటి సంఘంలో నాటబడండి. అది మీకు ఆశీర్వాదకరం. గమనించండి, ప్రజలని దేవుడు ఎవరి ద్వారా స్వస్థపరిచారు అంటే రాజైన హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించాడంట. ఆత్మీయమైనటువంటి సహవాసంలో, ఆత్మీయమైనటువంటి ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి దైవజనులు కలిగి ఉండడం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ విషయాలు జాగ్రత్తగా గమనించి సరి చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానము కొరకై వందనాలు. ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.